కోప్పడని ఎప్పుడైనా మన బైబిల్లో చదువుతామా, బయట చదువుతామా? యేసు ప్రభు వారు అనవసరంగా ఈ టైంలో కోప్పడ్డాడండి అనే పాయింట్ ఆయన లైఫ్లో ఉందా? యేసుక్రీస్తు వారు ఎందుకో సారీ చెప్పాడండి, ఆయనకి సోమర్తనం ఎక్కువండి అని ఎక్కడైనా చదువుతామా? యేసుక్రీస్తు వారిలో భాగమేనండి. సామెతల్లో చెప్పిన సోమర్తనం ఆయనలో ఉందా? సామెతల్లో చెప్పిన అనవసరమైన కోపం ఆయనలో ఉందా? సామెతల్లో చెప్పిన బుద్ధి లేని తనం ఆయనకు ఉందా? మూర్ఖత్వం ఆయనకు ఉందా? సామెతల్లో ఏ విలువలైతే ఉండాలనుకున్నాడో ఆ విలువలన్నీ ఎవరిలో కనబడతాయి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. అందుకే చూడండి, సామెతల గ్రంథాన్ని సారాన్ని బయటకు తీస్తే, ఆ జ్ఞానానికి రూపాన్ని ఇస్తే, ఆ రూపం ఎవరవుతుందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవుతారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తే, ఆయన ఉద్దేశాన్ని, ఆయన కార్యక్రమాలు చూస్తే, ఆయన తీరును మనం చూస్తే కొట్టొచ్చినట్టు మనకు కనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కోరుకున్న